ఒకవేళ అట్లా వాడు సఫర్ అయ్యిండి డిప్రెషన్లోకి పోయి వాడైనా కానీ ఈవెన్ నేత్ర అయినా కానీ ఇఫ్ దే డిన్ కంటిన్యూ దేర్ లైఫ్స్ ఆర్ డిన్ మూవ్ ఆన్ విత్ దేర్ లైఫ్స్ అండ్ వాళ్ళు ఒక స్ట్రగుల్ అవుతుంటే మరి దట్ వుడ్ హ్యావ్ బీన్ ద యాజ్ పర్ దేర్ ప్రెడిక్షన్, అరే మేము అనుకున్నది జరుగుతుంది పాపం ఇంత బాధల్లో ఉన్నాడు అని ఒక సానుభూతి ఒక మంచిది వస్తుండేనా, అది రైట్ డిసిజన్ అవుతుండేనా? రెగ్యులర్ ప్రాసెస్ పాటించకపోవడమే గోయింగ్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్ నాకు అదే అనిపిస్తుంది. మా ఇంట్లో కూడా కొంచెం స్ట్రేంజ్గా చూస్తారు, వీడేంటి డైవర్స్ అయినోడ్లా లేడు, వీడు బాగానే ఉన్నాడా లేకపోతే డిప్రెషన్ని కవర్ చేసుకోవడానికి అట్లా అట్లా బిహేవ్ చేస్తున్నాడా అని ఒక 1-2 సెకండ్స్ వాడిని అబ్జర్వ్ చేస్తారు. ఓకే, వానికి అనిపిస్తుంది ఒక్కోసారి నేనేమన్నా అబ్నార్మల్ బిహేవ్ చేస్తున్నానా, నేను కొంచెం బాధ మెయింటైన్ అంటే బాధ లేదని కాదు, బట్ వాడు ఇప్పటికి కాదు ఎప్పుడు చెప్తుండే నాకు కూడా, పీపుల్ సే దట్ బాధ పంచుకుంటే తగ్గుతుంది, బాధను పంచుకోవాలి అంటారు కదా. వాని వర్షన్ ఇది. వాడు ఏమంటాడంటే సంతోషాన్ని పంచుకోవాలి, మొత్తం అంతా వైబ్స్ అన్ని సంతోషం అయిపోతే ఎగ్జైట్ అయిపోతారు, బాధను ఎప్పుడు కూడా పంచుకోరాదు. వాని వర్షన్. నేను ఇప్పుడు ఇంట్లో అందరు హ్యాపీగా సినిమానో క్రికెటో చూస్తున్నారు, నేను వచ్చి నా బాధని చెప్పినా అనుకోండి అందరూ బాధపడతారు, ఒక వైబ్ అంతా చెడిపోతుంది. బాధ అంటిల్ నువ్వు ఓర్చుకున్నంత వరకు, నువ్వు బేర్ చేసేంత వరకు, నీ వల్ల అవుతున్నంత వరకు, ఇట్స్ నాట్ అవుట్ ఆఫ్ యువర్ హ్యాండ్స్, నీ చేయి దాటిపోనంత వరకు నువ్వు ఎంతవరకు నీ వల్ల అయితే అంతవరకు ఓర్చుకోవాలి బాధని. నా వల్ల కాదు అన్నప్పుడు బర్స్ట్ అయిపోయి చెప్పడం ఇట్స్ అ గుడ్ థింగ్, బట్ ప్రతి చిన్నదానికి పోయి లేదా ప్రతి దానికి పోయి నేను బాధ అవుతుంది అని చెప్పడం ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్ అని వాడు ఎప్పుడో నాకు 5-10 years బ్యాకే మేము మాట్లాడుకుంటున్నప్పుడు ఒక వర్షన్ చెప్పాడు, నాకు నిజం అనిపించింది. సంతోషం పంచుకుంటే పెరుగుతుంది, బాధ పంచుకుంటే తరుగుతుంది అని ఒక ఫేస్బుక్లో కూడా రాసుకున్నాడు. అంటే వాని వే ఆఫ్ డీలింగ్ విత్ థింగ్స్ అది. ఐఎమ్ టోటలీ డిఫరెంట్. నాకు ఏదైనా చిన్నదైనా పోయి ఐ షేర్ ఇట్ విత్ మై ఫాదర్, బ్రదర్ ఆర్ మదర్, సిస్టర్ ఆర్ మై ఫ్రెండ్స్, కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ హూ ఆర్ వెరీ క్లోజ్ టు మీ. చిన్నది ఏదైనా ఎఫెక్ట్ అయినా ఐ సింప్లీ గో అండ్ టెల్ దెమ్. మేబీ స్వార్థం అనిపిస్తుంది. వాళ్ళ పాపం ఒక రోజు ఇంకా గుర్తుంది, వాడిని మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నాడు మా క్లోజ్ ఫ్రెండ్ ఒకడు. అరే నాతో అయితలేదురా, ఇది కొంచెం మామూలు బాధ పెడతలేదు అని వాడు పాపం సెలబ్రేషన్స్లో ఉన్నప్పుడు చెప్పిన. వానికి నా ఫోన్ హ్యాండిల్ చేయాలా, నన్ను ఓదార్చాలా, వాని యానివర్సరీని అందరిని పిలుచుకున్నాడు, ఎంజాయ్ చేయాలి, వానికి అర్థమవుతలే. బట్ పాపం మళ్ళీ పక్కకు వస్తున్నాడు, మళ్ళీ నాతో మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ ఎప్పుడో చెప్పిండు ఒక 2-3 weeks తర్వాత, ఆ రోజు ఇట్లుండేరా సిచ్యువేషన్ అని. అప్పుడు అనిపించింది అరే వంశీ చెప్పిందే కరెక్ట్ కదా, అన్నెసర్లీ యూ వాంట్ టు ఫీల్ బెటర్ అండ్ యూ కంప్లీట్లీ షేర్ ఎవ్రీథింగ్ విత్ సమ్ అదర్ పర్సన్ అండ్ దట్ పర్సన్ మైట్ నిన్ను హ్యాండిల్ చేయాలా, వాళ్ళని హ్యాండిల్ చేయాలి, వాడు పిచ్చిగా అయిపోతుండొచ్చు. సో బాధ అనేది అంటిల్ యూ కెన్ బేర్, యూ హావ్ టు కీప్ ఇట్ విత్ యూ.